వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రెజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఈస్ట్ ఫేసింగ్‌లో ఒక 2 బిహెచ్‌కే ఫ్లాట్ సేల్‌కి వచ్చిందండి. సో, ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే అపార్ట్మెంట్‌లో మనకు గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 బిహెచ్‌కే ఉంటుందండి. మనకు దగ్గరలో చాలా స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అలాగే మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. సో, మనకు ఈ రోడ్డు నుంచి జస్ట్ 50 మీటర్ డిస్టెన్స్‌లో ఇక్కడ మెయిన్ రోడ్ ఉంటుందండి. సో, ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే అపార్ట్మెంట్‌లో మనకు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుందండి మన ఫ్లాట్ వచ్చేసి. మనకు పార్కింగ్ గూడా చూసుకోవచ్చండి. స్టిల్ట్ పార్కింగ్ ఉంటుంది. అలాగే మనకు దీంట్లో 24/7 వాటర్ ఫెసిలిటీ, లిఫ్ట్ ఫెసిలిటీ, అలాగే సీసీ కెమెరాస్, సెక్యూరిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్‌లో ఉన్నాయండి దీంట్లో. సో, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్‌లోకి ఎంటర్ అయ్యామండి. మనదొచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుందండి. సెల్లార్ పైన గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకు జీ4 అండి. మన ఫ్లాట్ నంబర్ వచ్చేసి జీ4 అండి. సో, ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఎలాంటి కమిషన్ ఉండదండి. మేము డైరెక్ట్ ఓనర్ మెన్షన్ చేస్తామండి డిస్‌ప్లే మీద. ఎవరైనా ఫ్లాట్ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్‌కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చండి. సో, ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయితున్నామండి. ఇదొచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి ఇది. ఇదొచ్చేసి హాల్ అండి. సో, మనకు హాల్ మనకు ఎల్ షేప్‌లో ఉంటుంది. ఇదొచ్చేసి కిచెన్ అండి. మనం కిచెన్ గూడా చూసుకోవచ్చండి. మంచిగా స్పేసెస్‌గా ఉంటుంది. సో, మనకి ఇక్కడొచ్చేసి మనకు పూజా రూమ్ ఇచ్చారండి ఇక్కడ. సో, కబోర్డ్స్‌తో మనం అక్కడ పూజా రూమ్ సెట్ జేసుకోవచ్చు. అలాగే మనకు ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడొచ్చేసి సెల్ఫ్‌లిచ్చారు. ఇక్కడ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు. అలాగే మనకొక విండో గూడా ఇచ్చారండి. యూపీవీసీ విండో కిచెన్ నుండి. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక కామన్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ. టోటల్‌గా మనకు కిచెన్ చాలా స్పేసెస్‌గా చాలా బావుంటుంది. 4 ఇయర్ 4 ఇయర్స్ ఓల్డ్ అపార్ట్‌మెంట్ అండి ఇది. ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మనకు మాస్టర్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారండి. దీంట్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ ఉన్నది. సో, మనకు ఈ బెడ్‌రూమ్‌లో గూడా మనకు యూపీవీసీ విండో ఇచ్చారండి. ఈ విండో సైడ్ నుంచి మనకు రోడ్ ఉంటుందండి. సో, మనకిక్కడ రోడ్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ గానీ, ఎయిర్ గానీ చాలా వస్తుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. ప్రైస్ గూడా కేవలం 40,00,000 మాత్రమే చెప్తున్నారండి. రేటు ఇంకా తగ్గిస్తారు. అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకు ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారండి. మనకు ఈ బాల్కనీలో ఇక్కడ మనకు కామన్ వాష్‌రూమ్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ వాష్ బేసిన్ గూడా ఇచ్చారండి. ఇది కామన్ వాష్‌రూమ్ అండి. కామన్ వాష్‌రూమ్ మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. ఇదొచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి. మనం చిల్డ్రన్ బెడ్‌రూమ్ గూడా చూసుకోవచ్చండి. మంచిగా స్పేసెస్‌గా ఉంటుంది. అలాగే మనకు దీంట్లో గూడా 2 యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. ఇక్కడ నుంచి గూడా మనకు వెంటిలేషన్ అనేది చాలా వస్తుంది. సో, మీకొక్కసారి క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిస్తానండి. ఫ్లాట్ ఎక్కడున్నది? ఫ్లాట్ నియర్ బై స్కూల్స్ ఏమున్నాయి? కాలేజెస్ ఏమున్నాయనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. సో, మన ఫ్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. టోటల్‌గా ఇదొచ్చేసి 1000 ఎస్ఎఫ్‌టీ అండి. 1000 ఎస్ఎఫ్‌టీ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్నది 2 బీహెచ్‌కే ఫ్లాట్ అండి. సో, మనకు ప్రైస్ విషయానికొచ్చినట్లయితే మనకు 40,00,000 చెప్తున్నారండి. 40,00,000 చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు. అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు. హైదరాబాద్ ఈసీఐఎల్ దగ్గర బండ్లగూడలో ఉంటుందండి. సో, అలాగే మనకు మెయిన్ రోడ్ బస్ స్టాప్ జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. 300 మీటర్ డిస్టెన్స్‌లో మెయిన్ రోడ్ ఉంటుందండి. ఈ మెయిన్ రోడ్డు నుంచి మనకు
ఈసీఎల్‌కెళ్ళడానికి గానీ, అలా బల్లాగూడకెళ్ళడానికి గానీ, మల్కాజ్గిరి గానీ, యాప్రాల్ గానీ, సైనిక్‌పూర్ గానీ, ఎక్కడికైనా సరే మనకు ఇక్కడ నుంచి బస్సులు అవైలబుల్‌లో ఉంటాయండి. సో, మనం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే మనకు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ గూడా చాలా దగ్గరలో ఉంటుందండి. అలాగే మనకు ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. సో, అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్ అండి ఇది. ఔటర్ రింగ్ రోడ్‌కు జస్ట్ 5 నిమిషాల్లో రీచ్ కావచ్చండి. ఔటర్ రింగ్ రోడ్‌కు జస్ట్ 5 మినిట్స్. అలాగే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు జస్ట్ 10 మినిట్స్‌లో రీచ్ కావచ్చండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది హైదరాబాద్‌లో మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో, మనకు కొత్త రైల్వే స్టేషన్ చర్లపల్లి రైల్వే స్టేషన్ కన్‌స్ట్రక్షన్ చేశారండి. చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి. మనకు ఫ్యూచర్‌లో ట్రైన్స్ అన్నీ స్టార్ట్ కావడం, ఎండ్ కావడం ఇక్కడి నుంచే జరుగుతుందండి. అందుకోసం ఈ ట్రాన్స్‌పోర్ట్‌కనేది చాలా దగ్గరలో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి. సో, అలాగే మనకు ఈసీఎల్ దగ్గరలో ఉంటుంది. అలాగే మల్కాజ్గిరి, అలాగే మనకు యాప్రాల్, సైనిక్‌పురి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాము. అలాగే డిస్‌ప్లే మీద కూడా ఓనర్ నంబర్ మెన్షన్ చేస్తామండి. ఓనర్ నంబర్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.